సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ఈ ప్రపంచంలో ఏ ప్రాణి అయినా తన ప్రాణాన్ని అడ్డుపెట్టి తన పిల్లలను కాపాడుకుంటుంది. ఇక మనుషులైతే పిల్లల కోసమే తమ జీవితాన్ని అంకితంగా భావిస్తారు. వారిని పెంచి పెద్ద చేయడానికి ఎంతటి కష్టమైనా భరిస్తూ డబ్బులు సంపాదిస్తారు. తమ బిడ్డలను ఆనందంగా ఉంచడానికి తమ ఆనందాన్ని త్యాగం చేస్తారు. బట్ నిజామాబాద్లో మాత్రం దీనికి విరుద్ధంగా ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో తల్లి తన కన్న కూతుర్ని హత్య చేసింది. తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని ప్రియుడితో కలిసి 6 సంవత్సరాల కూతుర్ని గొంతు నిలిమి హత్య చేసింది ఆ కసాయి తల్లి. బాధ్యతగా బిడ్డలను పెంచాల్సిన తల్లి బరి తెగించి ఈ దారుణానికి ఒడిగట్టింది. తులసి వనంలో గంజాయి మొక్కల ఈ సమాజంలో జీవిస్తున్న ఇటువంటి నర రూప రాక్షసులను కఠినంగా శిక్షించాలని మన మహిళా లోకం కోరుకుంటుంది. అభం శుభం తెలియని బాలికను ప్రియుడితో కలిసి హత్య చేసిందో తల్లి. మక్లూర్ మండలంలోని చిన్నాపూర్ గండి అడవి ప్రాంతంలో పూర్తిగా కుళ్లిపోయిన 6 ఏళ్ల బాలిక మృతదేహాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు. చిన్నారి మృతదేహం పూర్తిగా కుళ్లిపోగా వైద్యులు అక్కడే పోస్ట్ మార్టం చేశారు. విజయవాడలోని భవానీపురానికి చెందిన కాపర్తి దుర్గా భవానీ, గురునాథం భార్య భర్తలు. గతంలో 2 ఏళ్ల పాటు నిర్మల్లో మేస్త్రి పనిచేస్తూ జీవనం సాగించారు. వీరికి 6 సంవత్సరాల నాగలక్ష్మి, 14 మాసాల గీతామాధవి అనే 2 కూతుర్లున్నారు. అయితే నిర్మల్ నుండి 5 ఏళ్ల క్రితం విజయవాడలోని భవానీపురానికి వెళ్లిపోయారు. గత నెల 14న బంధువుల ఇంటికి వెళ్లి వస్తారని ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులు భవానీపురంలో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నిజామాబాద్లో ఆమె ఉందన్న సమాచారం మేరకు ఆమె భర్త గురునాథం జిల్లాకు వచ్చి ఎంక్వైరీ చేయగా నగరంలోని రైల్వే స్టేషన్లో ఆమె ప్రియుడైన బాన్స్వాడ కొల్లూరుకు చెందిన శ్రీనుతో ఉండగా గుర్తించాడు. చిన్న కూతురు గీతామాధురి ఆమె వెంట ఉండగా పెద్ద కుమార్తె ఎక్కడని ప్రశ్నించగా ఆమెను గొంతు నిలిపి చంపి అడవిలో పారేశామని సమాధానమిచ్చారు. దీంతో భర్త గురునాథం పోలీసులను ఆశ్రయించగా భార్య దుర్గా భవానీ ప్రియుడు శ్రీను అదుపులోకి తీసుకొని విచారించారు. చిన్నారిని నగరంలోని లలితామహల్ రైల్వే కమాన్ వద్ద హత్య చేసి మక్లూర్ చిన్నాపూర్ గండిలో పడివేసినట్లు తెలిపారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. రోజు తాగుతున్నారు అయినా సార్ వీళ్ళ పిల్లల్ని తెలిసిందా? విజయవాడకు చెందినటువంటి గురునాథం అనే వ్యక్తి మాక్లూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి తన యొక్క పాపను తన భార్య వాళ్ళ ప్రియుడు కలిసి హత్య చేశారు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇవ్వగా మాక్లూర్ ఎస్ఐ యాదగిరి గారు కేసు నమోదు చేసి ఎక్స్ప్రెస్ ఎఫ్ఐఆర్ పంపడం జరిగింది. దానిలో భాగంగా మేము దర్యాప్తు ప్రారంభించాము. ఈ రోజున మాక్లూర్ తహసీల్దార్ గారిని పిలిపించి వారి ద్వారా పంచనామా నిర్వహించి డెడ్ బాడీని వాళ్ళకు గత 22వ తారీఖు రోజున
వారిద్దరు భార్య మరియు వాళ్ళ ప్రియుడు 6 సంవత్సరాల పాపను హత్య చేసి గొంతు నులిమి హత్య చేసి చిన్నాపూర్ అడవి ప్రాంతంలో తీసుకొచ్చి అడవిలో పడేయడం జరిగింది. ఇక్కడికి తహసీల్దార్ గారిని మరియు డాక్టర్ గారిని పిలిపించి పోస్ట్మార్టం నిర్వహించడం జరిగింది. ఈ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పైసా కూడబెట్టి బంగారు నగలు చేయించుకుంటే వాటిని చూసిన జాదుగాళ్ళు సొంతం చేసుకునేందుకు స్కెచ్ వేస్తున్నారు. ఒంటరి మహిళలే టార్గెట్గా పట్ట పగలే దోపిడీలకు తెగబడుతున్నారు. కష్టపడి పని చేయలేని సోమరిపోతులు తమ వక్రబుద్ధితో ఎంతటి దారుణానికైనా బరి తెగిస్తున్నారు. దోపిడీలకు అడ్డు వస్తే హత్యలు చేయడానికి కూడా ఏ మాత్రం ఆలోచన చేయడం లేదు ఈ కంత్రిగాళ్ళు. చీరాల్లో ఇటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. విజయలక్ష్మి అనే మహిళను అతి కిరాతకంగా హత్య చేసి ఆమె వెంటిపై ఉన్న నగలు ఎత్తుకెళ్లారు. జల్సాల కోసం కుటుంబ పోషణ పరాయి వ్యక్తుల సొమ్ముతో ఎన్ని రోజులు గడుపుతారు? మీరు చేసే తప్పిదాలతో మీతో పాటు మీ కుటుంబ సభ్యులు మొత్తం శిక్ష అనుభవిస్తుంది. కష్టపడి సంపాదించిన మనీకి మాత్రమే విలువ ఉంటుంది. అక్రమంగా సంపాదించాలనే మీ ఆలోచనే ఈ సమాజానికి చాలా ప్రమాదం. ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేసి ఒంటి మీద బంగారు నగలు దోచుకెళ్లిన ఘటన ఏపీలోని బాపట్ల జిల్లా చీరాలలో చోటు చేసుకుంది. చీరాలలోని ఆంధ్రరత్న రోడ్డులో మదన గోపాలమూర్తి విజయలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న విజయలక్ష్మి గొంతు నులిమి తల మీద మోది అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ ఆగంతకుడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న నగలు ఎత్తుకెళ్లాడు. విగత జీవిగా పడి ఉన్న భార్యను చూసిన భర్త పోలీసులకి సమాచారం అందించారు. హత్య చేసి పారిపోతున్న నిందితుడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డబ్బుల్లో ఉన్న కొత్త నగేస్తా ఉంటుంది. వీళ్ళలో పట్టుకున్న వాళ్ళంత ప్రాక్టీస్లో ఉన్నారు. వీళ్ళంత ప్రాక్టీస్లో ఉన్నారు. ఈరోజు సాయంత్రము 6:30 ప్రాంతంలో భవన రుషిపేట వీధిలో మన ఊట్ల విజయలక్ష్మి అనే ఆమెను ఒక గుర్తు తెలియని వ్యక్తి ప్రాథమిక సమాచారం మేరకు గొంతు పిసికి నేలకు బాది చంపేసిపోయినట్టుగా ఉంది. ఆమెను మెడలోని నగలు బంగారు ఆభరణాలు దొంగిలించబడినాయి. కరెక్ట్గా 6:30 ప్రాంతంలో ఊట్ల విజయలక్ష్మి యొక్క భర్త ఊట్ల మదన గోపాలమూర్తి వచ్చి తలుపు తట్టుతా ఉన్నాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి మెట్లపై నుంచి పక్క ఇంట్లో దూకి పారిపోయినట్లుగా ఇంటి యజమాని గుర్తించడం జరిగింది. ఆ సదరు వ్యక్తి గురించి మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, ట్రాక్ రికార్డు కూడా ఉంది. మనం సీసీ కెమెరా ద్వారా ట్రాక్ చేస్తున్నాము. ఆ త్వరలో దీన్ని ఛేదిస్తాము. జీవిత భాగస్వామి, లైఫ్ పార్ట్నర్ అంటే జీవితంలో సగభాగం. తన కుటుంబాన్ని వదిలి వచ్చిన భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత భర్తపై ఉంటుంది. ఎస్, ఉండాలి కూడా. తన కష్ట సుఖాల్లో జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్తే కాలయముడులా మారుతున్నాడు. కష్టపడి సంపాదించి కాపురం చేయాల్సిన వాడు అదనపు కట్నం కోసం ఆశపడుతున్నారు. హనుమాన్పేటలో నివాసం ఉంటున్న షేక్ హీనా అనే వివాహిత ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త వేధింపులే కారణమని పోలీసులు నిర్ధారించారు. కుటుంబం అన్నాక కలహాలు ఉండటం సహజం. అసలు సమస్య లేని సంసారం ఈ ప్రపంచంలో ఉండదు. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి, అంతే తప్ప చావు పరిష్కారం కానే కాదు. మీ తొందరపాటు నిర్ణయంతో మీ బిడ్డలను అనాథలు చేయకండి. కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత అనుమానాస్పద మృతి చెందింది. కంచికచర్ల హనుమాన్పేటలో నివాసం ఉంటున్న షేక్ హీనా అనే వివాహిత తన ఇంటిలో ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త రియాజ్ అహ్మద్ తరచూ వేధిస్తున్నాడని, వేధింపులు తాళలేకే హీనా బలవన్మరణానికి పాల్పడినట్లు బంధువులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ఆసుపత్రికి తరలించారు.
वाले ना कहा पकड़ किया तो सुनो बैठे अम्मा ना से बात करते बैठी माँ अभी आई नहीं अभी फोन करते नहीं उठाती हूँ फोन कर तो बात तेरी करते भी అమ్మా అమ్మా మనం ఉద్యోగం చేయడానికి లేదా పని చేయడానికి పక్క రాష్ట్రానికి వెళ్తాం లేదా విదేశాలకు వెళ్ళిన వాళ్ళను చూస్తున్నాం. అలాగే వీళ్ళు కూడా బంగ్లాదేశ్ నుండి ఇండియాకు వచ్చారు. ఎందుకో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అదేనండి దొంగతనం చేయడానికి. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది పచ్చి నిజం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఏటీఎంలనే టార్గెట్ చేసుకొని దొంగతనాలు చేస్తున్నారు. 8 మందితో ముఠాగా ఏర్పడి ఏపీకి చేరుకొని విజయవాడ పరిసర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతుండగా గన్నవరం పోలీసులు పట్టుకున్నారు. మనకున్న తెలివితేటలు విజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలన్నట్టుగా ఈ జాదుగాళ్లకు ఉన్న చోరకలను కూడా విశ్వవ్యాప్తం చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఇండియా కరెన్సీకి రుచి మరిగిన ఈ బంగ్లాదేశ్ దొంగలకు మన కాకీలు ఈ దేశం చెప్పకూడు రుచి చూపించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఏటీఎం నుండి నగదు చోరీకి యత్నించిన నిందితుల్ని అరెస్టు చేశారు పోలీసులు. రాయ్నగర్ కళ్యాణ మండపంలో ఎస్పీ జాషువా మీడియా సమావేశం నిర్వహించారు. పట్టుబడిన నిందితులు బంగ్లాదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. మొత్తం 8 మందితో కూడిన ముఠా సభ్యులు దేశంలోకి అన్ని రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఒడిశాలో చోరీలకు పాల్పడుతుండగా 2 అరెస్టు కాగా 6 పరారీలో ఉన్నారు. సదరు 6 ఏపీకి చేరుకొని విజయవాడ పరిసర ప్రాంతాల్లో చోరీకి పాల్పడుతుండగా గన్నవరం పోలీసులు పట్టుకున్నారు. ఏటీఎంలలో నగదు చోరీలే ఈ ముఠా లక్ష్యమని ఎస్పీ జాషువా తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుల్ మణీంద్ర కుమార్ సేవలు అభినందనీయమని ఎస్పీ కొనియాడారు. అదే రెండో వీడియో తీసి జీ వేరయ్య తీసుకోవాలి. సెకండ్ వీడియో తీసి బీ సురేష్ తీసి 703. తర్వాత డ్యూటీ సీతారామయ్య ఆ బీట్స్ నుంచి ఎలా చేసి ఎస్ఐ రమేష్ బాబు ఎస్ఐ ఎం శ్రీనివాస్ ఫైనల్గా ఇన్స్పెక్టర్ విజయన్ గారు అద్భుతమైన వర్క్ చేశారు. థ్యాంక్ యూ సార్. రెస్పెక్టెడ్ ఎస్పీ సార్ వీరి యొక్క ప్రతిభ కష్టాన్ని గుర్తించి పిల్లలకి ఏంటంటే క్లోక్ రూమ్ ఫెసిలిటీ, లగేజ్ దాచుకునే ఫెసిలిటీ రైల్వే స్టేషన్లో అంత ఈజీగా లేదు. వీళ్ళ వ్యవహార శైలి గమనిస్తే రైల్వే స్టేషన్లో ఏమో ప్లాట్ఫామ్స్ మీద నిద్రిస్తున్నారు, పనిముట్లు స్థానికంగా కొనుక్కుంటున్నారు. క్లోక్ రూమ్స్ అంటే పబ్లిక్గా ముందు అలర్ట్ అయితే వెహికల్ చెకింగ్స్లో కానీ ఇతరత్ర పోలీస్ నిఘా కెమెరాల్లో కానీ ఎక్కడన్నా అనుమానం రాకుండటానికి ఈ పనిముట్లను ఎలక్ట్రీషియన్స్ మాదిరిగా ప్లంబర్స్ మాదిరిగా పోజ్ చేసి కొనుక్కొని దానిని క్లోక్ రూమ్స్ ఫెసిలిటీ ఎక్కడ ఉంటే లాకర్ ఫెసిలిటీ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి దాచుకుంటారు. అంతా ఎంత వయసు సార్? 30 to 38, 35, 32 అట్లా ఉన్నారు. ఎంబసీ నుంచి ఏమన్నా ఎంబసీకి సమాచారం ఇచ్చారు కదా, మేము ఇచ్చాము. ఇట్లా ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ ప్రాంతాల నుంచి వీళ్ళు మన దేశంలోకి చొరబడుతున్నారు అనేది కూడా ఆ ఏజెన్సీస్కి అలర్ట్ లెటర్ రాసాము, పంపిస్తాము. సో రైల్వే స్టేషన్స్లో క్యాంప్ వేస్తారు, ఆటో దొంగలు ఇస్తారు, పనిముట్లు అక్కడే కొనుక్కుంటారు.
ఏటీఎంని తస్కరిస్తారు. 1 లక్ష రూపాయల చిల్లర అమౌంట్ 32 గ్రామ్స్ గోల్డ్ వీరి దగ్గర నుంచి రికవర్ అయింది. ఒక కీప్యాడ్ ఫోన్ ఒకటి రికవర్ అయింది. ఒక వాచ్ ఒకటి దొంగతనం చేసిన వాచ్ ఒకటి, అలాగే ఆటో దొంగలించబడిన దుర్గా ట్రేడర్స్ ఇచ్చిన ఆటో, వన్ రిస్ట్ వాచ్, 1 lakh rupees cash and 32 grams gold was recovered from this. నిత్యం పని ఒత్తిడిలో ఉండే మనం పిల్లలకు సెలవులు వస్తే కాసింత ఉపశమనం కోసం విహారయాత్రకు వెళ్తాం. కుటుంబ సభ్యులతో బయటికి వెళ్ళిన ఆ సమయంలో సమస్యలన్నీ మర్చిపోయి ఆనందంగా గడుపుతాం. అలాగే ఏలూరు చెందిన గోపాలకృష్ణ కుటుంబం కూడా మజ్జి గౌరమ్మ దర్శనం చేసుకుని తీగల వంతెన చేరుకున్నారు. పొంగి పొర్లుతున్న నాగావళి నదిలో పిల్లలు ఆడుకుంటుంటే చూసి తల్లిదండ్రులు ముచ్చటపడ్డారు. కానీ వారి సంతోషం కొద్ది నిమిషాలకే మాయమైపోయింది. తండ్రి 3 కొడుకులు నదిలో కొట్టుకుపోయారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఆ 3 మాత్రమే కాపాడుకోగలిగారు. బట్ తమ కళ్ళ ముందే కుమారుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుంటే ఆ కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. తాము బతుకుపోయామని సంతోషపడాలో, తమ కొడుకు నీటిలో జారిపోయాడని బాధపడాలో తెలియక గుండెలు అలిసిపోయేలా రోధించారు. సో వ్యూవర్స్, మనశ్శాంతి కోసం విహారయాత్రకు వెళ్తే మృత్యు కూడా ఏదో ఒక రూపంలో మనతో పాటే ప్రయాణం చేస్తుందట. అందుకే మృత్యు కోరల నుండి కాపాడుకోవడానికి అప్రమత్తంగా ఉండండి. పార్వతీపురం మన్యం జిల్లా రాయగఢలో తీగ వంతెన దగ్గర నదిలో కుటుంబం కొట్టుకుపోయింది. నాగావళి నదిలో కొట్టుకుపోతున్న తండ్రి 3 కొడుకుల్లో 2 రక్షించారు అగ్నిమాపక సిబ్బంది. ఒకరు గల్లంతయ్యారు. ఏలూరుకి చెందిన గోపాలకృష్ణ కుటుంబం మజ్జి గైరమ్మ దర్శనానికి వచ్చి తీగ వంతెన చూస్తుండగా ఈ ప్రమాదం నెలకొంది. మరిଯିବ సో వ్యూవర్స్, ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి నైట్ 5 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.